బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం. రాహుల్ ప్రియాంకలకు స్మృతి ఇరానీ సవాల్. చంద్రబాబు బయోపిక్ విడుదల. యూట్యూబ్ లో విడుదల చేసిన యూనిట్. యూరప్ టూర్ కు జగన్ సన్నాహాలు. అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్. రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తోంది. శనివారం సాయంకాలంతో ప్రచారం కూడా ముగియనుంది. ఇక మిగిలింది 3 రోజులే. ఈ క్రమంలో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. రోజుకు 2-3 చోట్ల బహిరంగ సమావేశాలతో పాటు కార్నర్ మీటింగుల్లో పాల్గొంటూ ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుంటున్నారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే చేపట్టనున్న అభివృద్ధి పనులేమిటో ఆయా పార్టీల నేతలు ఓటర్లకు వివరిస్తున్నారు. మరోపక్క సర్వేలు కూడా ముమ్మరంగా చేయిస్తున్నారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఓటర్లకు ఫోన్లు చేయిస్తూ వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. మీ ప్రాంతంలో ఎంపీగా ఎవరు పోటీ చేస్తున్నారు, మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. పనిలో పనిగా ఫలానా పార్టీకి ఓటు వేయడం ద్వారా భవిష్యత్తులో మీకు మేలు జరుగుతుందంటూ కూడా చెబుతుండడం చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కేంద్ర మంత్రి అమేధీ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. అందులో భాగంగా ఏ టెలివిజన్ ఛానల్లోనైనా, ఏ యాంకర్ సమక్షంలోనైనా, ఏ అంశంపై అయినా, ఎప్పుడైనా, ఎక్కడైనా తాము చర్చకు సిద్ధమని ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు స్మృతి ఇరానీకి సవాల్ విసిరారు. ప్రధాని మోదీ పైన ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో స్మృతి ఇరానీ ఈ విధంగా స్పందించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా రూపొందించిన బయోపిక్ తెలుగుడును యూట్యూబ్ లో విడుదలైంది. విజయవాణి ప్రొడక్షన్ పతాకంపై చీలా వేణుగోపాల్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది. కథ, కథనం, మాటలు అందించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో డాక్టర్ వెంకీ మేడసాని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ బయోపిక్ యూట్యూబ్ లో విడుదల చేశారు. గురువారం విడుదలైన ఈ సినిమా సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. 5-6 నెలల క్రితం సినిమా తీయాలని నేను అనుకున్నా. కథ సిద్ధం చేశాక కొందరు నిర్మాతలను కలిసా, కొందరు పెద్దలను కూడా కలిసా. రాజకీయ నాయకుడిపై సినిమా తీస్తే విజయం సాధించదని వారించారు. పాయింట్ నచ్చి సినిమా తీసా. దీన్ని ఆర్టిస్టులతో పెద్ద సినిమా తీసాం. కంటెంట్ మీద నమ్మకంతో ప్రజలకు చేరువ అవుతుందని తీశాను అన్నారు డాక్టర్ వెంకీ మేడసాని. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ కోరింది. అనంతరం తీర్పును న్యాయస్థానం ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూరప్ పర్యటనకు సీఎం అనుమతి కోరారు. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో పర్యటించేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని పిటిషన్ లో రాసుకొచ్చారు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు వెళ్తున్నట్లు వివరించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ కోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో విచారణ పూర్తి చేసి తీర్పును వాయిదా వేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చీపురుపల్లిలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చెప్తాడు, అబద్ధాలే చెప్తాడు, పొట్టంతా అబద్ధాలే, ఎప్పుడు ఒక నిజం కూడా రాదు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం ఒక బ్రాండ్ అవునా కాదా అని అడుగుతున్నా. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ పెట్టింది ఎవరని అడుగుతున్నా. పండుగ కానుకలు ఇచ్చింది ఎవరని అడుగుతున్నా. చంద్రన్న కానుక ఇచ్చామా, చంద్రన్న బీమా ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా తమ్ముళ్ళు? ఈరోజు నువ్వేమిచ్చావు? 10 రూపాయలు ఇచ్చి ఒకసారి మీరు చూస్తే, మీరు ఒకసారి ఇంట్లో మా ఆడబిడ్డలు, నేను సూపర్ 6 ఇచ్చా, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చా. అతను కూడా ఏమీ చేయలేక, ఏమీ చెప్పకుండా పాతవే మాట్లాడుతున్నాడు. 5 ఏళ్లు పరిపాలించారు. మీ జీవితాల్లో ఏమీ మార్పు రాలేదు. కడాన మీ ఊర్లో రోడ్లు వేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గుంతలు దువ్వేశాడు. ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు. ఏమో మా కరెంటు ఛార్జీలు ఎంత పెరిగాయి? నేనున్నప్పుడు పెరిగాయా కరెంటు ఛార్జీలు? ఎన్నిసార్లు పెంచారు కరెంటు ఛార్జీలు? 9 సార్లు పెంచారా లేదా? ఒకప్పుడు కరెంటు కొరతుందా తమ్ముళ్ళు? ఈరోజు కరెంటు కొరతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయలు ఆ రోజు కరెంటు ఛార్జీలు కడితే, ఈరోజు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు ఎంత అని అడుగుతున్నా. 1000 రూపాయలు కట్టే పరిస్థితికి వచ్చారు. ప్రతి ఒక్కరూ 1000 రూపాయలు కరెంటు ఛార్జీ కడుతున్నారు. నేను అడుగుతున్నా, కొంతమంది ఇక్కడ మందు బాబులు కూడా ఉన్నారు, కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని పడుకోవాలని ఆలోచిస్తారు. మీ బలహీనత అర్థమైపోయింది ఈ జలగకి. అక్కడి నుంచి మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చీపురుపల్లిలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇప్పటివరకు ఆ లైవ్ చూసాం. ఇక మరో అంశం చూస్తే, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణం మున్నారు పోలూరులో తండ్రి కిలివేటి సంజయ్య విజయం కోసం కిలివేటి దివిజ ప్రచారం చేపట్టారు. మన్నారు పోలూరు వాసులు గతంలో గుంతల రోడ్డులో ప్రయాణించే వాళ్ళని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. మన్నారు పోలూరు తిరుపతి రోడ్డు డబుల్ రోడ్డు వేసిన ఘనత కిలివేటి సంజయ్యవదేనే అన్నారు. కరోనా మహమ్మారితో 2 ఏళ్లు ప్రజలు బాధపడితే టీడీపీ ఎక్కడుందని ప్రశ్నించారు. మా తండ్రి కిలివేటి సంజీవయ్య కరోనా సోకిన నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలు నియోజకవర్గంలోనే తిరిగారన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించండి, కిలివేటి సంజయ్యకు ఓటు వేయాలని, జగన్ ను సీఎం చేయాలన్నారు. వచ్చినప్పుడు కూడా రోడ్డు కనీసం వచ్చి చూడండి, రోడ్డు పరిస్థితి ఎలా ఉంది అంటే కనీసం వచ్చి చూడటానికి కూడా రాలేదు ఇక్కడికి. మా నాన్నగారిని పోలీసులతో లాగి ఈడ్చి పడేశారు పక్కకి. మరి ఆ రోజు కనీసం రోడ్డు చూడటానికి కూడా రాని టీడీపీ ప్రభుత్వం ఈ రోజు ఓట్లు అడగడానికి మీ దగ్గరికి అదే రోడ్డు మీద ఎలా వచ్చి అడుగుతున్నారు? అడిగారా మీరు వాళ్ళని? ఆ రోజు మరి ఎందుకు రాలేదు? వాళ్ళు రోడ్డు చూడటానికి ఎందుకు రాలేదు? మరి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాన్నగారు కిలివేటి సంజీవయ్య గారు 6 కోట్లతో మన్నాపూర్ రోడ్ ని డబుల్ రోడ్ చేశారు. అందరి కష్టాలు అర్థం చేసుకొని మరి ఈ రోజు అదే రోడ్డు మీద వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతా ఉన్నారు. అవన్నీ మీరు గమనించాలా? మరి ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కానీ, పేదరికంలో ఉన్న వాళ్ళకి కానీ ఒక సొంత ఇల్లు కానీ, ఒక సొంత పొలం కానీ అనేది అందరి కళ. అలాంటి దాన్ని మరి గత ప్రభుత్వంలో మనం కష్టపడి రూపాయి దాచిపెట్టుకొని కష్టపడి సంపాదించిన డబ్బులతో మనము ఏదన్నా కొనుక్కోవాలి, ఏదన్నా పొలం కానీ ఇండ్ల స్థలం కానీ కొనాలి అంటే మన పేరు మన రిజిస్ట్రేషన్ చేసుకోనీయకుండా వంటి వీధి అని గత ప్రభుత్వంలో చేశారు. మరి అది ఎన్నిసార్లు అధికారుల దృష్టి తీసుకుపోయినా మనం కనీసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా లేకుండా చేశారు. మరి గతంలో నారాయణ గారు వచ్చినప్పుడు కూడా
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని వరపుల సత్యప్రభారాజు ఆధ్వర్యంలో బైక్స్ కార్ల ర్యాలీ నిర్వహించారు. సుమారు 2000 ద్విచక్ర వాహనాలు 30 కార్లతో ర్యాలీగా ప్రజల్లోకి వెళ్లారు. ఈ ర్యాలీ ఎర్రవరం నుంచి ఏలేశ్వరం, లింగంపర్తి, భద్రవరం, సిఎస్ పుడి, పిఎస్ పుడి, లంపకలోవా, ఉత్తర కంచి, వొమ్మంగి, శరభపురం, గజ్జలపుడి, చింతలూరు, శాంతి ఆశ్రమం, యూజేపురం, కొత్తూరు వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాపు కైకులూరు 3వ వార్డు. ఇక్కడ నాగేశ్వరరావు గారు గెలిచేటట్టున్నారా లేదంటే కామినేని శ్రీనివాస్ గారు గెలిచేటట్టున్నారా? దూరం నాగేశ్వరరావు గెలిచేశారు. ఇక్కడ అతను మంచి పని చేశాడు. అందులో ఆయన మాకు ఈయన అమెరికాలో ఉంటాడు, ఎవడో తెలియదు మాకు. ఏ పని రాడు, ఎవడో చూస్తాడు ఇక్కడ. మాకు ఆయన ఇక్కడ అందుబాటులో ఉంటాడు, గొప్ప వచ్చినా వస్తాడు ఆయన. ఇక్కడ మెజార్టీతో గెలుస్తాడు. ఇక్కడ మాకు మా కైగూరు నియోజకవర్గంలో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ఇలా 3 ఓట్లు ఎవరు కూడా ఏరి కట్మోళ్ళు మారుతారు. అసలు మీరు తిరిగలేదు ఉద్యోగం. గతంలో హైదరాబాద్ బషీర్బాగ్ లో రైతులపై కాల్పులు చేయించి వ్యవసాయం దండగా అని అన్న నాయకుడు చంద్రబాబు అని, రైతుల పంటలకు ఇన్సూరెన్స్ పెట్టి పంట నష్టపోతే ఆ ఏడాది నష్టపరిహారం అందేలా చూసింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. మంగళవారం సంభవించిన ఈదురుగాలులతో కూడిన వర్షం వలన ఆత్రేయపురం మండలం అంకంపాలెం, నార్కెడ్మిల్లి, రావులపాలెం మండలం కోమరాజులంక గ్రామాలలో దెబ్బతిన్న అరటి పంటలను చిర్ల జగ్గిరెడ్డి క్షేత్రస్థాయి పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి నియోజకవర్గంలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా బాధ్యత తీసుకుంటానని, ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వలన సంక్షేమ పథకాలు అందించడానికి ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు. నిన్న కురిసినటువంటి అకాల వర్షాలు, అదేవిధంగా ఈదురు గాలికి రైతాంగం అంతా కూడా విపరీతంగా నష్టపోయారు. ముఖ్యంగా ఎవరైతే మరి అరటి ప్రధానంగా వేస్తున్న రైతు సోదరులు ఉన్నారో, సుమారు కొత్తపేట నియోజకవర్గంలో 7000 ఎకరాలు ఉంటే అందులో సగానికి పైగా ఇవాళ నష్టం వాటిల్లిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే సుమారు ఎకరానికి వచ్చి 2 లక్షలు పెట్టుబడి పెడితే నిన్న వచ్చేటువంటి ఈదురుగాలికి మొత్తం పంట అంతా కూడా నేలమట్టం అయినటువంటి పరిస్థితి ఇవాళ ఈ యొక్క గ్రామంలో కనిపిస్తోంది. కేవలం ఈ యొక్క అరటే కాదు, ఏదైతే వరిధాన్యం కూడా ఈసారి పంటలు చక్కగా పండాయి, రైతులంతా కష్టపడి పనిచేశారు, పాపం బాగా పంటలు పండాయి, ఎకరానికి 50 బస్తాలు వచ్చాయనేటువంటి ఆనందంలో మరి రైతంతా కూడా ఉన్నారు. అటువంటి తరుణంలోనే నోటికి అందినటువంటి పంట ఈరోజు నేలమట్టం అయిపోయి నీళ్లపాలైపోయిన విధంగా మరి కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం అయితే అసలు బస్తా తీసుకునే పరిస్థితి లేకుండా మొత్తం తడిచిపోయిన పరిస్థితి కనపడుతోంది. అలాగే కంద కానీ ఉన్నటువంటి పసుపు కానీ మరి పూర్తిగా తల ఇరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అలాగే ఏదైతే మరి ఉన్నటువంటి దొండపాదులు కూడా పందిరులతో సహా వేసుకున్నటువంటి పెట్టుబడి అంతా నేలమట్టం అయిపోయే పరిస్థితి ఇవాళ కనపడుతూ ఉంది. మరి ఈ యొక్క పరిస్థితుల్ని చూసి వెంటనే ఉన్నటువంటి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది, జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఏదైతే ఏ యొక్క కాలంలో పంట నష్టపోతున్నారో మళ్ళీ అదే సీజన్లో జమాత్ ఉలమా ఈ హింద్ టీడీపీకి మద్దతు తెలిపారు. టీడీపీ చంద్రబాబును ఉండవల్లిలో ఆయన నివాసంలో కలిసి మద్దతు తెలిపారు జమాత్ ఉలమా. ఈ సందర్భంగా మౌలానా సుహైబ్ కాసిమి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలవాలని జమాత్ ఉలమా ఈ హింద్ సర్వసభ్య సమావేశంలో తీర్మానించామన్నారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య విధానాలు పాటించే చంద్రబాబుకు మద్దతు తెలియజేయడం సంతోషకరమన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్ది దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారన్నారు. टीडीपी केंद्र सरकार में शामिल थी, उस वक्त केंद्र सरकार में जो फैसले करवाए गए पूरी तरीके से प्रेशर के साथ में अक़लियतों की बात की और मुसलमानों के बहुत से मसाइल उनको हल कराया गया। चंद्रबाबू नायडू साहब ही थे जिन्होंने एपीजे कलाम साहब का नाम पेश किया और एपीजे कलाम साहब को राष्ट्रपति बनाया, जबकि कांग्रेस जैसी पार्टियां मुखालफत कर रही थी, नहीं चाहती थी कि एपीजे कलाम राष्ट्रपति बने। वह नायडू साहब ने जम के हिमायत की और सभी लोगों को राजी किया कि देश का एक बड़ा आदमी साइंटिस्ट है, इसको जिम्मेदारी मिलनी चाहिए। इसके अलावा सेंट्रल वक्फ काउंसिल बनाई गई, उस पर नायडू साहब का टीडीपी का बड़ा रोल रहा। मौलाना अबुल कलाम आज़ाद फाउंडेशन दिल्ली में बनी,
उस पर किरदार अदा किया गया। पहली अक़लियती यूनिवर्सिटी आज़ादी के बाद से 1947 के बाद से हैदराबाद के अंदर मौलाना आज़ाद यूनिवर्सिटी बनाई, 200 एकड़ के अंदर एक बड़ा बजट पास करवाया और उर्दू को आंध्र प्रदेश और तेलंगाना जो दोनों स्टेट है उनकी सेकंड जबान बनाकर पेश किया। नायडू सिर्फ बात नहीं करते हैं बल्कि अमली तौर पर काम करके उन्होंने दिखाया कि हम सबके लिए काम करते हैं, हमारे लिए नाइंसाफ़ी करना हमारी फिक्र में शामिल नहीं है। कांग्रेस ने हमेशा बातें की हैं, कभी काम नहीं किया, झूठे वादे। अभी पिछली सरकारों के अंदर जो वक्फ का बजट है उसमें टीडीपी के तौर पर 48 करोड़ रुपए पास किए गए थे, मगर इन्होंने जगन साहब ने ओनली 2 करोड़ रुपए वक्फ को दिए और సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ ఈ ఏడాది చందనోత్సవ వేడుకలను నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. అంతరాలయ దర్శనాలు ఉండవని తేల్చి చెప్పారు. ఎలాంటి రాజకీయపరమైన ప్రోటోకాల్ కూడా ఉండబోదని స్పష్టం చేశారు. సో అది ఆల్మోస్ట్ మనకి 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలాగే టికెట్ల విషయానికి వస్తే మనకి 1500 అలాగే 1000 చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ లాస్ట్ టైం 30,000 టికెట్స్ చేయడం జరుగుతుంది. ఈసారి కేవలం 20,000 ప్రింట్ చేయడం జరిగింది. అందులో 1500 కేవలం 5,000 మాత్రమే టికెట్స్ ప్రింట్ చేయడం జరిగింది. దీని మనకి ఎగ్జిట్ గేట్ దగ్గర మళ్ళీ ఏదన్నా రివర్స్ ఎంట్రీ లేకుండా అక్కడ కూడా మనకు ఎక్కడ చిన్న గ్యాప్ లేకుండా అక్కడ కూడా మనకి మెష్ పెట్టించి ఇంకొక వ్యక్తులు ఎవరు ఎంటర్ కావాలన్నా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీకు ఏర్పాట్లకు సంబంధించి చూసుకుంటే సుమారుగా ఆల్మోస్ట్ ఒక 160 ప్లేసెస్లో వాటర్ పాయింట్స్ పెట్టడం జరిగింది. అన్ని చోట్ల కలిపి ఒక టెంపుల్ పైన ఆల్మోస్ట్ 80 పాయింట్స్లో డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొన్ని సేవా సమితుల ద్వారా బటర్ మిల్క్ అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే ప్లేసుల్లో. దీని మనకి టాయిలెట్స్ కానీ మెడికల్ క్యాంప్స్ కానీ సుమారుగా 250 టాయిలెట్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మెడికల్ క్యాంప్స్ కూడా సుమారుగా ఒక 16 మెడికల్ క్యాంప్స్ పెట్టుకోవడం జరిగింది. సో మెట్ల ద్వారం దగ్గర కూడా అంటే మెట్లు ఎక్కే క్రమంలో కూడా ఒక 2 మెడికల్ క్యాంపులు, అలాగే పార్కింగ్ ప్లేస్లో 6, అలాగే పైన కూడా 6 to 7 మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎండను దృష్టిలో పెట్టుకొని వేడిని దృష్టిలో పెట్టుకొని మనకి షామియాన లేని ఏరియాలో రోడ్ల మీద కూడా మనకు కూల్ పెయింట్ ఏదైతే ఉందో అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా కూడా ఎండ వేడి నుంచి కూడా కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. దెన్ మెడికల్ క్యాంపుల్లో మనకి రొటీన్ డ్రగ్స్తో పాటు ఓఆర్ఎస్ కానీ అదర్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కానీ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మనకు దర్శనం అయిన తర్వాత ఎగ్జిట్ తర్వాత వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మీకు అక్కడ అన్నదానం సత్రం దగ్గర ఆల్మోస్ట్ దిగుతారు వాళ్ళు. అక్కడ ఆల్మోస్ట్ 800 కెపాసిటీతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ కింద కూడా ఒకవేళ ప్రసాదం కానీ అన్నదానం లాంటివి పార్కింగ్ స్థలాల్లో కూడా కొన్ని చోట్ల ఐడెంటిఫై చేయడం జరిగింది. అది గారు చెప్తారు. సో దెన్ మనకు మహాశక్తి సమావేశంలో జబర్దస్త్ ఫేమ్ రామ్ ప్రసాద్ మాట్లాడారు. గంటా శ్రీనివాసరావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. గంటా శ్రీనివాసరావు రియల్ హీరో అని రామ్ ప్రసాద్ అన్నారు. మే 13వ తేదీన కూటమి బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పక్క వాళ్ళు గుర్తు మనం తెలుసు ఫ్యాన్, ఆ ఫ్యాన్ తిరిగి 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 అలసిపోయింది. ఆ ఫ్యాన్ కూడా స్టేట్ కరెక్ట్ తిరుగుతారు, కరెక్ట్ తిరిగితే గాలి మనకి వస్తుంది, రివర్స్ కింద పైకి అంత పోతుంది, అంతలాగా పైకి పోయింది. సో అందుకనే అందులో కూడా చాలా మంది ఫ్యాన్స్ మన పార్టీ ఫ్యాన్స్ ఉన్నారు. సో నో డౌట్ ఈసారి విజయం మందే. ఎందుకంటే ఇంతమంది మహిళలు కనుక విజయం మంది కాబట్టి ఎవరితో చెప్పండి, అవునా కదా? సో మీరందరూ మీ హస్బెండ్ చెప్పి గట్టిగా చెప్పి మీ పక్కన ఏంటంటే మేము అనుకోండి పార్టీలో కూర్చుంటాం, మీరు అనుకోండి ఒక టాపిక్ స్టార్ట్ చేస్తే వీధి అంతా స్టార్ట్ చేస్తారు, అవునా కదా? సో మీ వీధిలో అందరినీ కలగండి. ఇవన్నీ సీరియస్ మైండెడ్ కావాలంటే మనం చూసుకుందాం, కాన్సన్ట్రేషన్ చేయండి. మన గవర్నమెంట్ మార్చుకోవాలి, మన భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే
గంటా గారు లాంటి మంచి రంగం మనం గెలిపించుకోవాలి. ఖచ్చితంగా చెప్తాను. మళ్ళీ ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, మన గుర్తు భీమిలి మేనిఫెస్టో విడుదల చేశారు గంటా శ్రీనివాస్. 22 అంశాలతో కూడిన భీమిలి లోకల్ మేనిఫెస్టోను రూపొందించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి మేనిఫెస్టోకి సముచిత స్థానం ఉందన్నారు. వైసీపీ అధికారంలోకి రాకుండా చేయడమే కూటమి ఉమ్మడి లక్ష్యమన్నారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ భరించే శక్తి రాష్ట్ర ప్రజలకు లేదన్నారు. జూన్ 4న జగన్మోహన్ రెడ్డి రాజీనామా ఖాయమన్నారు. ఈరోజు విశాఖ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం. ఎందుకంటే పూర్తిగా మహిళలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటం, మహిళలే సభాధ్యక్షత, మహిళలే ప్రధాన వక్తలుగా ఈ సమావేశం జరగడం చాలా శుభపరిణామం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా రేపు జరుగుతున్న ఎన్నికల్లో ఈ మహిళల కోసం ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కలిపి ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీద, అలాగే ఫ్రమ్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ మహిళల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేసింది, మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుంది అన్నీ కూడా ప్రజలకు వివరించడం కోసం మహిళా శక్తి పేరుతోటి ఈరోజు వేలాది మంది మహిళల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. మా మహిళా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మహిళలకు ఎలాగైతే ఆస్తిలో వాటా హక్కు కల్పించింది, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చింది, అంతేకాకుండా మహిళల యొక్క ఆత్మగౌరవం పెరిగే విధంగా వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది, ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మరి గత 5 సంవత్సరాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా చెప్పేవాళ్ళు, ఏదన్నా ఎక్కడన్నా అత్యాచారం జరిగినా లేకపోతే మహిళలకు అన్యాయం జరిగినా కూడా గన్ను కంటే ముందు జగన్ వస్తాడని చెప్పిన మంత్రులు లేకపోతే ఆ మహిళా నాయకురాళ్ళు ఈ 5 ఏళ్లలో జరిగిన అఘాయిత్యాలకు కానీ, అన్యాయాలకు కానీ, ముఖ్యంగా ఆడవాళ్ళు మిస్సింగ్ కేసెస్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు వాళ్ళు ఏం సమాధానం చెప్పలేక నీళ్ళు అవుతూ ఉన్నారు. అందుకే మళ్ళీ ఆ మహిళా ఉన్నతి జరగాలంటే మళ్ళీ బాబు గారు రావాలి, మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే వాళ్ళ జీవితాల్లో వెలుగు వస్తుందని చెప్పి అందరూ కూడా ముక్తఖండంతో చెప్పిన మాటలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ప్రత్యేకించి రేపు మేనిఫెస్టో ఏదైతే ఎలక్షన్లో ప్రధానంగా అన్ని పార్టీలు చెప్పుకునే అంశం ఉంటుందో ఆ మేనిఫెస్టోలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మొన్న ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ అంశం కూడా చేర్చలేదు. అంతకుముందు ఏదైతే అంశాలు చెప్పారో అదే అంశాలను మళ్ళీ ఆయన రిపీట్ చేస్తూ ఏదో మన కొత్త సీసాలో పాత సారం పోసినట్టుగా ఆ మేనిఫెస్టో ఇచ్చి మొత్తం అందరినీ కూడా ఉసూరు పంపించాడు. అదే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ ఈ సూపర్ 6 ప్రోగ్రామ్స్లో చూస్తే దాదాపు సగం పైగా ప్రోగ్రామ్స్ మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినాయి. ఏదైతే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకి ప్రభుత్వ ఉద్యోగులు బిగ్ షాక్ ఇచ్చారు. తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణను ప్రభుత్వ కార్యాలయం నుంచి బయటకు పొమ్మన్న ఉద్యోగులు ఆగ్రహించారు. తాడేపల్లిగూడెంలో పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు వేసిన ఉద్యోగులను బెదిరించారు. దీంతో ఆగ్రహించిన ఉద్యోగులు ఆయనపై తిరగబడ్డారు. మీరు బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయి అంటూ మంత్రిపై ఉద్యోగులు తిరగబడ్డారు. పోలీసుల సాయంతో అక్కడి నుంచి వెనుదిరిగిన దేవాదాయ శాఖ మంత్రి అయిపోయింది, రోజులు అయిపోయింది, బెదిరించి భయపడే రోజులు అయిపోయినాయి అందరి దగ్గర. క్యాండిడేట్ తిరగచ్చు రాబులా, క్యాండిడేట్ రాబుల పని ఏంటి? క్యాండిడేట్ తిరగ భూపాలపల్లి జిల్లా సాయంపేట మండలం కొప్పుల గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను 1,00,000 మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, కొత్త పాత తేడా లేదన్నారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే కోరారు. దేవాలయం నీళ్లు రామప్ప రిజర్వాయర్ అయితే రామప్ప నుంచి గుమ్మిదొడ్డు పైపు లైన్ వేయండి. ఆ పైప్ లైన్ ద్వారా శాశ్వతంగా కోనరావుపేటను కొత్తపల్లిను వదిలిపెడితే ఏకమంట్ల దాకా 44,700 ఎకరాలు 24 గంటలు వస్తాయని చెప్పింది. పోయినసారి ఆరూరు రమేష్ అనేటోడు ఉన్నాడు.
87 కోట్లతో టెండర్ పిలిచింది సిల్ట్. 250 కోట్లు ఇడిపించుకొని తిన్నారు. అదే 250 కోట్లు ఇస్తే ఇప్పుడు శాశ్వతంగా మన పిల్లలు ముని మనుమల కానుంచే 100 సంవత్సరాలకు 24 గంటలు నీళ్ళు వచ్చే పరిస్థితిని మన ముఖ్యమంత్రిని అడిగినాం. రామప్ప గణపురం నుంచి కూడా గణపురము భూపాలపల్లి వెంకటాపూర్ కూడా 35,000 ఎకరాలు, ఈడ 44, 70,000 ఎకరాలు సుమారు గ్రావిటీతోని నీళ్లు పారే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి ఏమని అడిగినాం, మీకు 75,000 మెజార్టీని ఇస్తా, నాకు ఇవి మంజూరు చేయమని కోరితే సత్యాన్ని చెప్పింది చేస్తా, మీరు ఓట్లు వేయండి అని చెప్పిండా. కనుక మీరందరూ గొప్పల విలేజ్ లో ఈ గ్రామానికి అవసరం ఉన్న పనులు చేస్తా. నేను ఎమ్మెల్యే 90 రోజులే, మీకు 15 లక్షలు పైప్ లైన్కి ఇచ్చిన నీళ్ళు ఇవ్వంటే, ఆయకట్ రోడ్లు ఇచ్చినాం, ప్రతి ఈ శాంపేట మండలంలో ఒక అంబులెన్స్ కూడా ఇచ్చినాం 30 లక్షలకు, స్కూల్కి ఇచ్చినాం. భూపాలపల్లి హాస్పిటల్లో 11 కోట్లతో ఒక ఎంఆర్ఐ మిషన్ పెట్టినాం, 7,000 అయితే పరీక్ష చేస్తే. సిటీ స్కానింగ్ 1,10,00,000 రూపాయలతో పెట్టినాం. ప్రతి గ్రామానికి 10-20 లక్షలు ఇచ్చినాం. మొత్తం 185 గ్రామ పంచాయతీలు. హైదరాబాద్ నుండి గుంటూరుకు లారీలో తరలిస్తున్న 8 కోట్ల 40 లక్షల రూపాయల నగదును సీజ్ చేసి 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. పుష్ప సినిమా తరహాలో డబ్బు తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. లారీ కింద భాగంలో అర ఏర్పాటు చేసి డబ్బులు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆంధ్ర తెలంగాణ బోర్డర్లలో అర్ధరాత్రి సమయంలో ఘటన జరిగింది. నాకు ఇలా ఇక్కడ సురేష్ గారు, నేను ఎఫ్ఎస్టీ టీమ్ ఆఫీసర్ అండి, మైలవరం కాన్స్టిట్యున్సీ ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్స్ ఇద్దరు. నేను డే షిఫ్ట్, ఆయన నైట్ షిఫ్ట్. భవానీపురం సిఐ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి, ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ క్యాష్ ఉందని. రండి మేడం అంటే వచ్చాను. మేము వచ్చిన తర్వాతే ఓపెన్ చేసి చూసాము. అమౌంట్ అది కౌంట్ చేసాము. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము. అరౌండ్ 1 crore అండి. ఇంకా చూడాలి, అంటే చూడాలంటే పూర్తిగా స్థాయిలో మొత్తం చెక్ చేసాం, కౌంట్ చేసామండి, కౌంట్ చేసాం. ఇంకా చూడాలని చెప్పి అంటారు కదా మేడం, పూర్తి స్థాయిలో చేయలేదా మేడం? చేసాం, మొత్తం చెక్ చేసాం. మరి ప్రస్తుతానికి అయితే 1 crore దొరికిందండి. చూడాలంటున్నారు కదా మేడం, అది దానికోసమని. అంటే కొద్దిసేపటి క్రితం అధికారులు అంతా లోపల ఉన్నారు, వీడియో రికార్డ్ చేసానేమో బయట వెయిట్ చేస్తున్నాడు. ఏంటి కారణం, ఏం చెప్తున్నారు? ఎవరు వీడియో రికార్డ్ చేశారు? ఇందాక వీడియో రికార్డ్ చేశాను, బయటకు వచ్చి చాలాసేపు నిలబడ్డారు. మీరేమో అధికారులు లోపల నుండి డోర్ వేసుకున్నారు. మళ్ళీ మేము గట్టిగా అడిగితే అప్పుడు ఆయన లోపలికి వెళ్ళిన పరిస్థితి. వీడియోగ్రాఫరా? లేదు మరి జస్ట్ డబ్బులు కౌంట్ చేస్తున్నారు చెప్తే మంచి బయటకు వచ్చారు. మేము గట్టిగా అడిగితేనే మా దగ్గర విజయం ఉంది, మేము మాట్లాడింది ఉంది, అంతా ఉంది. తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో తుమ్మల ఆధ్వర్యంలో 300 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తుమ్మల. రైతులు, రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వం అనేకం చేస్తుందన్నారు తుమ్మల నాగేశ్వరరావు. అప్పుడు భద్రాద్రి పైన ఉన్నటువంటి వాద్యుడు వెంకటాపురం, చర్ల, తుమ్మగూడెంతో పాటు ఇక్కడ దాకా మనకి సాగునీరు వచ్చే అవకాశం ఉంది. భద్రాద్రి భవిష్యత్తులో పచ్చగా మళ్ళీ పాత అడవులు ఎదట్లో ఉన్నాయో మళ్ళీ పామాయిల్ తోట ఆ రకంగా భద్రాద్రి నియోజకవర్గంలో మీ అందరి చేరు పచ్చగా ఉండాలనేది నా కోరిక. అదేవిధంగా గతంలో చాలా ప్రయత్నం చేశాం. ఈ 5 పంచాయతీలు మనం ఉన్న ఈ అంచనాలతో సహా వీటిని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటే తప్ప భద్రాచలం అభివృద్ధికి అవకాశాలు తక్కువ. అందుకని నేను మొన్న మేనిఫెస్టోలో కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ 5 పంచాయతీలు రేపు ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వచ్చినా ఆమెను ఒప్పించి తప్పకుండా ఈ 5 గ్రామ పంచాయతీలు మనం తీసుకుంటామని చెప్పి కూడా ఈ